నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 4వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తత్క్షేత్రం యచ్చ యాదృక్షా యద్వికారియతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తాత్పర్యం: పైన చెప్పబడిన క్షేత్రం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో, ఏ ఏ వికారములు కలిగి ఉంటుందో, దేని నుండి పుట్టిందో, ఎవరి చేత చూడబడుతూ ఉందో, క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరో, అతని ప్రభావం ఏమిటో, ఈ విషయాలన్నీ క్లుప్తంగా చెబుతాను, శ్రద్ధగా విను. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే మాటలు విన్నాం. ఇప్పుడు క్షేత్రం అంటే ఏమిటి? శరీరాన్నే క్షేత్రం అంటారా? ఇంకా వేటినైనా క్షేత్రములు అంటారా? క్షేత్రం అనేది ఎలా ఉంటుంది? దాని స్వరూప స్వభావములు ఏమిటి? అది ఎటువంటి గుణములు, వికారములు కలిగి ఉంటుంది? ఎక్కడి నుండి పుడుతుంది? దాని పుట్టుకకు కారణం ఏమిటి? ఇతరములైన వాటి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇకపోతే ఈ క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆయన ప్రభావము, వైభవము, విభూతి ఏమిటి అనే విషయములన్నీ వివరముగా చెబుతాను విను అంటున్నాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.